ఇటు హన్మకొండలో పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. కస్టడీ నుంచి గంజాయి బ్యాచ్ తప్పించుకున్నారు. గంజాయి కేసులో 4 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు నార్కోటిక్ పోలీసులు. అయితే హన్మకొండ పోలీసుల కస్టడీకి నార్కోటిక్ పోలీసులు ఆ 4 నిందితుల్ని తరలించారు. నిన్న ఉదయం పిఎస్లోని రైట్ రూమ్ డోర్ను పగలగొట్టి ఆ 4 నిందితులు పరారైనట్టుగా తెలుస్తోంది. డాల్ఫిన్ హోటల్ వద్ద బైక్ కూడా చోరీ చేసినట్లు తెలుస్తోంది. నిందితులు శివరాజ్, ప్రకాష్, నాగరాజుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే 25 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్ సీజ్ చేశారు పోలీసులు. స్మగ్లర్ల పరారీని కప్పిపుచ్చేందుకు పోలీసులు అష్ట కష్టాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు పరారయ్యారా లేక తప్పించారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గంజాయి కేసులో అరెస్ట్ అయిన అంటే 4 స్మగ్లర్లు కూడా తప్పించుకున్నారు హన్మకొండ పోలీసుల బారి నుంచి. సో అసలు ఏం జరిగింది, హన్మకొండ పోలీసులు ఏం చెప్తున్నారు? రాధిక, నిన్న రాత్రి 4 ముఠా సభ్యులను అయితే పోలీసులు నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ వద్ద 23,70,000 రూపాయల విలువ చేసే హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా దాదాపు 10 లక్షలకు పైగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠా. స్థానికంగా ఓ వ్యక్తి నుంచి లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేసేందుకు వేరే రాష్ట్రాల నుంచి ఈ ముఠా వచ్చింది. అక్కడ వాళ్ళకు డబ్బులు ఇచ్చి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి తీసుకెళ్ళడానికి వచ్చారు. సో దీన్ని పచ్చిగట్టిన నార్కోటిక్స్ బృందము ఆ 4 అదుపులోకి తీసుకుంది. అయితే అందులో 3 ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు, వాళ్ళందరూ నిన్న హన్మకొండ పిఎస్ లోపల కస్టడీలో ఉంచారు. అయితే వీళ్ళ ద్వారా మరొక భారీ స్థాయి స్మగ్లర్ల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజున ఆ ముఠా వరంగల్కి వస్తుంది. వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేసే క్రమం లోపల ఈ యొక్క 3 కస్టడీలో ఉంచారు. అయితే వీళ్ళంతా తెల్లవారుజామున బాత్రూమ్ వెళ్ళాలని చెప్తూ పోలీస్ స్టేషన్ నుంచి ఆ లాకప్ నుంచి బయటకు రావడము, అక్కడ బాత్రూమ్ వద్దకు వెళ్తామని చెప్పినటువంటి 3 యువకులు కూడా ఆ యొక్క రైటర్ రూమ్ డోర్ పగలగొట్టారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి హన్మకొండ పిఎస్ గోడ దునికి పరారయ్యారు. వెళ్తూ అక్కడ హోటల్ వద్ద ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి బైక్ ను దొంగతనం చేసి ఆ బైక్ పై 3 కూడా పారిపోయారు. ప్రస్తుతం ఈ 3 శర్వానంద్, ప్రకాష్, నాగరాజుగా చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు. అసలు ఏం జరగలేదు అనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఉన్నతాధికారులకు విషయం తేలడంతో ఇది భారీగా దాదాపు ₹1 కోటి విలువ చేసేటువంటి ఒక గంజాయి ముఠాను పట్టుకునేటువంటి ప్లాన్ వేసినటువంటి నార్కోటిక్స్ పోలీసులకు ఈ 3 పరారీ కావడంతో కూడా భారీ షాక్ తగిలిపోయింది. దీంతో ఈ యొక్క వ్యవహారాన్ని కూడా పూర్తిగా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సుబేదారి పిఎస్ లో వీళ్ళపై కేసు ఉంది. వాళ్ళను ఒక చిన్న పని మీద స్టేషన్ తీసుకొచ్చాము, వాళ్ళు మేము ఇతర పనుల్లో ఉండగా మా కళ్ళు కప్పి పారిపోయారంటూ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఈ 3 పారిపోయిన 3పై సెక్షన్ 261 BNS కింద కేసు నమోదు చేశారు. ఇక పరారైనటువంటి ఈ 3 అంతర్రాష్ట్ర స్మగ్లర్ల కోసం అయితే పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఆశాయిలు, అదేవిధంగా ₹1,40,000 నగదు మాత్రం స్వాధీనం చేసుకున్నామంటూ కూడా హన్మకొండ పోలీసులు ఆఫ్ ది రికార్డ్ చెప్తారు. కానీ భారీ స్థాయిలో నగదు లభ్యమైంది. అసలు నగదు ఎక్కడ ఉందనేదే ప్రస్తుతం పలు ప్రశ్నలు లేవనెత్తుంది. ఇక స్టేషన్ లాకప్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను ఇంత సులువుగా స్టేషన్ నుంచి తప్పించుకుంటారా? ఇందులో అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వాళ్ళని తప్పించుకున్నారా, లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి నగదు బేరం చేసుకుని వాళ్ళని వదిలేశారనేటువంటి ఒక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు హన్మకొండ పోలీసులు కూడా ససేమిరా అంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా భారీ రాకెట్ ను ఈ యొక్క గంజాయి రాకెట్ ను పట్టుకోవాల్సిన పోలీసులు ఇంత చిన్నగా వాళ్ళని అజాగ్రత్తగా ఉండి నిర్లక్ష్యంగా పంపించేటువంటి వర్షన్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి వీళ్ళని పట్టుకుంటే వీళ్ళ ద్వారా మరొక భారీ స్థాయి ముఠాను పట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ సో ఈ 3 పరారీ కావడంతో అసలు వీళ్ళని పట్టుకోవడానికి బృందాలు అయితే గాలిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తిగా దొరికిన తర్వాత పోలీసులు అఫీషియల్ గా అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా వెల్లడించే అవకాశం అయితే ఉంది. రాధిక, థ్యాంక్ యూ వేణు.